హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్య ఫ్యాషన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజైతే మనం పిల్లో కవర్ని ఎలా కటింగ్ చేసుకోవాలో చూద్దాం. ఈ క్లాత్ అయితే ఇలా ఫోల్డింగ్ వేసుకుని ఈ సింగిల్ లేయర్స్ ఏమో ఒక వైపుకి వచ్చేలాగున ఇటు సైడ్ అయితే సింగిల్ పీసెస్ వచ్చినాయి, ఇటైతే జాయింట్ పీస్. ఇలా నేను సమానంగా ఫోల్డింగ్ పెట్టుకున్నాను. మనకి ఆల్రెడీ ఇంట్లో పిల్లోస్ ఉంటాయి కదా, పిల్లో కవర్స్. ఈ పిల్లో కవర్స్తో కూడా మనం కటింగ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మెజర్మెంట్తో కూడా కటింగ్ వేసుకోవచ్చు. పిల్లోతో అయితే కనుక సేమ్ మనకి ఇది ఎలా అయితే ఉందో అలా యాజ్ ఇట్ ఈజ్గా సర్దుకుని ఇక్కడ ముడతలు లేకుండా 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుతో ఉండేలాగా కటింగ్ చేసుకుందాం. చుట్టూరు కూడా అంతే, ఒక 1/2 ఇంచ్ ఖర్చు అయితే ఉంచుకుని కటింగ్ చేసుకోవాలి. ఎందుకంటే సేమ్ మనం ఈ రకంగానే కుడుతున్నాం కాబట్టి ఆల్రెడీ ఇది లోపలికి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్చింగ్ చేసేసి పైకి తిప్పాక 1.5 ఇంచ్తో ఎడ్జెస్తో స్టిచ్చింగ్ చేశారు. ఈ బార్డర్ అయితే సేమ్ మనం ఇలాగే స్టిచ్ చేస్తున్నాం కాబట్టి దీనికి కూడా ఒక 1/2 ఇంచ్ ఆల్రెడీ ఇది ఉంది కాబట్టి అటు ఇటు సైడ్ మొత్తం 4 సైడ్స్ కూడా 1/2 ఇంచ్తో ఇలాగా బెల్ట్ లాగా వచ్చేలాగా వచ్చింది కాబట్టి మోడల్ 1/2 ఇంచ్ ఖర్చుని మనం డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. అదే మెజర్మెంట్ అయితే కనుక ఇది మనం టేప్తో కొలుచుకుని ఎంత అయితే ఉందో, పొడవు ఎంత ఉందో, వెడల్పు ఎంత ఉందో చూసుకుని దీనికి 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చుని పెట్టుకుని మనం డ్రా చేసుకోవాలి. ఇదైతే 28.5 ఉంది, 1 ఇంచ్ యాడ్ చేసుకుని 29.5 పెట్టుకోవాలి. విత్ కూడా అంతే, సేమ్ పొడవు చూసుకున్నాం కదా. ఇప్పుడు వెడల్పు కూడా సేమ్ అంతే. ఈ వెడల్పు అయితే ఎంత వచ్చిందో 19.5 వచ్చింది. 20.5కి డ్రా చేసుకుని కటింగ్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను కటింగ్ చేస్తాను చూడండి. పిల్లో 4 సైడ్స్ కూడా ఖర్చు ఉండేలాగా కటింగ్ చేసుకున్నాం కదా ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇటు సైడ్ లెంత్లో పొడవులో వచ్చేమో 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు ఉంచుకున్నాము, వెడల్పులో వచ్చి 1/2 ఇంచ్ ఖర్చుతో కటింగ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. కటింగ్ అయితే అయిపోయింది. ఇది మనం ఇప్పుడు ఈ 2 లేయర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఈ 2 లేయర్స్లో ఒక లేయర్ని కిందకి డౌన్కి జరుపుకుందాం. ఎందుకంటే మనకి పాకెట్ షేప్లో రావాలి కాబట్టి. ఇక్కడైతే 2 పీసెస్ ఏమీ కాదు, మనమైతే ఇది ఓన్లీ సింగిల్ పీసే. ఫోల్డింగ్లో మనం ఒక లేయర్ని కిందకి డౌన్ చేసుకుందాం. ఇది నాకు డబుల్ ఫోల్డింగ్ మీద అయితే ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను కదా ఫ్రెండ్స్. దీని యొక్క లెంత్ అయితే ఫోల్డింగ్ మీదే 30 ఇంచెస్ వచ్చింది. మనకి 2 సైడ్స్ కూడా జాయిన్ చేసి నేను మెజర్మెంట్ చేస్తున్నాను. నాకు పొడవు అయితే 30 ఇంచెస్, వెడల్పు అయితే 20.5 ఇంచెస్ వచ్చింది. 20.5 ఇంచెస్. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఒక లేయర్ని కిందకి డౌన్ చేసుకుందాం. పాకెట్ షేప్లో స్టిచ్చింగ్ చేసుకోవాలి కాబట్టి ఒక లేయర్ని కిందకి డౌన్ చేసుకుని క్యాప్ లాగా వచ్చేలాగా ఇది మనం పైన ఇంకో లేయర్ని ఫోల్డ్ చేద్దాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక లేయర్ని కిందకి డౌన్ చేసుకున్నాను. ఈ పైన ఉన్న లేయర్ని క్యాప్ లాగా దీని మీద ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్. దీని యొక్క లెంత్ అయితే కనుక డౌన్ చేసిన లెంత్ అయితే మనం 12 ఇంచెస్కి డౌన్ చేసుకున్నాం. అంటే ఆల్రెడీ ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతో డబల్ ఫోల్డింగ్ మీద. ఇంకా నేనైతే స్టిచ్చింగ్ అయితే చేయలేదు కాబట్టి 12 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుని కిందకి డౌన్ చేసుకున్నాను. ఈ ఫోల్డింగ్ అయితే నాకు 4.5కి, ఇక్కడ నుంచి ఈ ఫోల్డింగ్ చేసిన కాడ నుంచి 4.5కి మార్కింగ్ చేసుకుని 4.5 వచ్చేలా మార్కింగ్ చేసుకుని ఫోల్డింగ్ వేసుకున్నాను. పిల్లో కవర్తో ఒకసారి చూసుకుందాం. చూసారు కదా ఫ్రెండ్, కరెక్ట్గా అయితే వచ్చింది. పొడవు అయితే కరెక్ట్గా వచ్చింది. ఈ వెడల్పులో అయితే మనకి ఇక్కడ స్టిచ్చింగ్ అవుతుంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఖర్చు అటు ఇట్లు కూడా 1/2 ఇంచ్ ఖర్చుకి వెళ్ళిపోతుంది. ఇవి ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసిన వాటితోనే మెజర్మెంట్ పెట్టి ఫోల్డింగ్ వేసేసుకున్నాం కాబట్టి కరెక్ట్గా మెజర్మెంట్ వచ్చేసింది. స్టిచ్చింగ్ చూద్దాం ఇప్పుడైతే మనం ఫ్రెండ్స్. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ ఎడ్జెస్లో 1/2 ఇంచ్ ఖర్చుతో డబుల్ ఫోల్డింగ్లో స్టిచ్చింగ్ చేసుకోవాలన్నాను కదా. ఫస్ట్ ఇది స్టిచ్చింగ్ చేద్దాం. ఇలా ఫోల్డింగ్ పెట్టుకుని స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉంటారు.
అలాగే మరో సైడ్ కూడా డబుల్ ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం. స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఫోల్డింగ్ని వేసుకుందాం. నేను ఆల్రెడీ మెజర్మెంట్ తోటి ఇక్కడ చిన్న టక్స్ అయితే ఇచ్చాను కదా ఫ్రెండ్స్. 12 ఇంచెస్కి కిందకి డౌన్ చేసుకుని ఒక లేయర్ని ఇక్కడ నుంచి 4.5 డౌన్ చేసిన కాడ నుంచి 4.5కి మార్కింగ్ చేసుకుని ఇక్కడ చిన్న కటింగ్ ఇచ్చాను. ఈ ఫోల్డింగ్స్ని ఫోల్డింగ్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకుందాం. టర్న్ చేసుకుని నేనైతే ఫోల్డింగ్ ఇలా అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఈ ఫోల్డింగ్ని రివర్స్ వేసుకుని స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ అయితే వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ ఖర్చుతో పైనుంచి కిందకి స్టిచ్చింగ్ చేసుకోవాలి. కింద మనం టక్స్ ఇచ్చుకున్నాం కదా, అక్కడ పాకెట్ షేప్లో ఫోల్డింగ్ చేసుకుని రఫ్ లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ నేను ఎలా అయితే వేసానో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ కటింగ్స్ దగ్గర నుంచి ఇది ఇలా ఈ పై వైపుది పైకి వచ్చేలాగా ఫోల్డింగ్ వేసుకుని ఈ లేయర్స్ వచ్చిన చోటన రఫ్ లాక్కుంటూ స్టిచ్చింగ్ చేసుకోవాలి. సేమ్ ఇటైతే ఎలా స్టిచ్ చేసామో సేమ్ అదే విధంగా ఇటు సైడ్ కూడా స్టిచ్ చేసుకుందాం. ఇటు సైడ్ ఎలా అయితే స్టిచ్చింగ్ చేసామో సేమ్ అదే విధంగా మరో సైడ్ కూడా స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ ఫోల్డింగ్స్ ఎలా అయితే అక్కడ 12.5 ఇంచెస్కి ఎలా మార్కింగ్ చేసుకుని సేమ్ మెజర్మెంట్తో స్టిచ్ చేసుకున్నామో సేమ్ అదే విధంగా ఫోల్డింగ్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకుని 1/2 ఇంచ్ ఖర్చుతో స్టిచ్చింగ్ చేసుకుందాం. ఈ లేయర్స్ వచ్చిన చోటని మట్టికి రఫ్ లాక్కుని స్టిచ్చింగ్ చేసుకుందాం. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళైతే మన ఛానల్లో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చెక్ చేయండి. ఇది మనకి కాటన్ క్లాతే కాబట్టి పిన్స్ని కూడా అటాచ్ చేసుకొని అవసరం లేకుండానే ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇదైతే ఇప్పుడు ఈ కార్నర్స్లో 4 సైడ్స్ కూడా ఇలా చిన్న కటింగ్ ఇచ్చుకుని టర్న్ చేసుకుందాం. ఇలా కటింగ్ ఇవ్వడం వల్ల ఈ ఎడ్జెస్లో ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అందుకని కటింగ్ ఇచ్చుకుని ఫోల్డింగ్స్ ఈ పిల్లో కవర్ని టర్న్ చేసుకుందాం. టర్న్ చేసుకుని ఈ కార్నర్స్లో ఒకసారి సిజర్తో ఇలా చేస్తే కార్నర్స్ నీట్గా అయితే వస్తాయి ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఫినిషింగ్ కూడా చాలా నీట్గా వచ్చింది. ఇదైతే కొంచెం పెద్ద సైజ్ పిల్లోకే నేనైతే స్టిచ్చింగ్ చేశాను. ఈ ఎడ్జెస్ మొత్తం 4 సైడ్స్ కూడా 1 ఇంచ్ ఖర్చుతో జిగ్జాగ్ మిషన్ మీద స్టిచ్చింగ్ వేసుకుందాం. అప్పుడు రెడీమేడ్ లుక్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. జిగ్జాగ్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పిల్లో కవర్కి పిల్లోని ఒకసారి ఎక్కించి ఎలా ఉందో చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, పిల్లో అయితే చాలా కరెక్ట్గా ఫిట్ అయింది. పిల్లో ఇంకా టైట్గా కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ 4 సైడ్స్ కూడా జిగ్జాగ్తో స్టిచ్చింగ్ చేసాం కదా, 1 ఇంచ్తో అయితే మనం స్టిచ్చింగ్ చేసాం. ఆ 1 ఇంచ్కి ఇంకో 1/2 ఇంచ్ యాడ్ చేసి 1.5 ఇంచ్కి స్టిచ్చింగ్ చేసుకుంటే పిల్లో కవర్ అయితే ఇంకా టైట్గా ఫిట్గా ఉంటుంది. ఓవరాల్గా లుక్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.